హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మరో హెల్తీ డే రొటీన్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈరోజు వచ్చేసి మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి. మార్నింగే బయటికి వెళ్ళామన్నమాట. సో ఎండ ఎక్కువగా ఉంది కదా, సో అన్నీ కూడా కొంచెం మార్నింగ్ టైమ్స్లో అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంట్లో ఏమైనా అయిపోయినా కానీ, ఏమైనా కావాలన్నా కానీ అవన్నీ కూడా మార్నింగ్ టైమ్సే తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి తెచ్చుకోవడం కుదరదు. సాటర్డే సండే అయితే కుదురుతుందనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం మార్నింగే లేచేసి బయటికైతే వెళ్ళామండి. ఇంకా బయట నేను ఎగ్ దోశ అయితే తిన్నానమాట. ఇంకా ఇంటికి వచ్చే దారిలో అయితే నాకు ప్రాన్స్ అయితే తినాలని ఎప్పటి నుంచో ఉందండి. ఇంకా ఈరోజు చేద్దాము అని చెప్పేసి అయితే ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పక్కనే ఇంకా కోకోనట్ షాప్ ఉంటే మా వారు వచ్చేసి బాటిల్లో కోకోనట్ వాటర్ అయితే నింపిస్తున్నారనమాట. ఇంకా అలా కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే అసలు చాలా నీరసంగా అయిపోయిందనమాట. బయట ఎండ అలా కొడుతుంది. అసలు ఇంకా బయటికి వెళ్ళి వస్తే ఏంటంటే నాకు అసలు ఏ పని కూడా చేయబుద్ధి కాదండి. కానీ తప్పదు, చేసుకోవాలి. ఒక్కొక్కసారి అంటే పడుకోవచ్చు కానీ డైలీ అయితే పడుకోలేము కదా. ఇంకా రాగానే తెచ్చినవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయిపోయాయండి. ఆనియన్స్ తెచ్చుకున్నాను. ఇంకా అలాగే ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. మెయిన్ ఫ్రూట్స్ కోసమే అయితే వెళ్ళాను. ఇంకా డైలీ హెల్దీ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా, సో ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళాము. ఇక్కడ పొప్పాయి చూసారు కదా ఎంత బాగా ఉందో, అసలుకి మంచి కలర్లో ఉంది అండ్ మంచి స్వీట్ కూడా ఉందన్నమాట. ఇంకా గ్రేప్స్ అండి. గ్రేప్స్ అయితే అప్పటికప్పుడు ఆంటీ బుట్లో నుంచి తీస్తుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారో అసలు కొనడానికి మాత్రం. ఇంకా నేను కూడా వెళ్ళి ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నాను. కేజీ వచ్చేసి 200 చెప్పింది ఆంటీ. నేనైతే షాక్ అయ్యాను. వామ్మో, ఇంత కాస్ట్ పెట్టి తినాలా వీటిని అని చెప్పి అనిపించింది. మనం హెల్తీగా ఉండాలంటే ఇంత కాస్ట్లు పెట్టి తినాలా అనిపిస్తుందండి అసలుకి ఈ మధ్య. సో ఫ్రూట్స్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ కదా. ఇంకా సపోటా కూడా తీసుకొచ్చాను. ఇంకా సపోటా ఏంటంటే కొంచెం దోరగా పండినవి అయితే తీసుకున్నాను అనమాట. మరీ ఎక్కువగా పండకుండా మరీ ఎక్కువగా పచ్చిగా ఉండవి అయితే తీసుకున్నాను. ఇవి ఎక్కువ రోజులు అయితే మనకు ఉండవండి. ఓన్లీ 1 or 2 డేస్ మాత్రమే మనకు ఉంటాయి. మిగతా థర్డ్ డే రోజైతే మనకు మొత్తం పండిపోతాయి అన్నమాట. సో అందుకే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి తెచ్చుకుంటే ఏంటంటే ఒక 2 డేస్ అయినా 3 డేస్ అయినా పర్లేదు, పండుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఒక బుట్టలో అయితే పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కోకోనట్ వాటర్ తెచ్చామని చెప్పాను కదా, ఇంకా ఇప్పుడు రాగానే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మేము కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నామండి. సో ఎప్పుడైనా కానీ మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా వెంటనే వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ది కానీ ఏది తీసుకోవద్దనమాట. సో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఆగి మనం ఏదైనా డ్రింక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు మా వారికి అయితే ఇంకా గ్లాస్లో అయితే పోసేసుకొని ఇంకా తాగేసి కూల్సేపు అయితే రెస్ట్ తీసుకోవాలండి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకేంటంటే మనం కోకోనట్ వాటర్లో చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చండి. ఇంకా అవి నేను సోక్ చేసి పెట్టలేదు కాబట్టి ఇంకా అవైతే యాడ్ చేయట్లేదు. మా వారు మా పాప అయితే బెడ్రూమ్లో అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి తనకు కూడా లాస్ట్లో కొంచెం ఉంటే తాగిపిస్తున్నాం అనమాట. ఇప్పటిదాకా తనకు ఒకసారి కూడా టేస్ట్ చేయించలేదండి కోకోనట్ వాటర్. ఇదే ఫస్ట్ టైం అనమాట. మంచిగా తాగుతుంది. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వడానికి అయితే చూడాలండి మనం ఈ సమ్మర్లో. ఇంకా ఈరోజైతే నేను తనకి కోకోనట్ వాటర్ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేయించాను. ఇంకా లంచ్ కోసం అయితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రాన్స్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్గా అనమాట. మనం పెద్దగా కష్టపడిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. తీసుకొచ్చేటప్పుడే నేను రొయ్యల మీద ఉన్న పొట్టంతా కూడా తీపిచ్చి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మనం నర్వ్ ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలన్నమాట. అది తీయనని చెప్పేసి అన్నారు. ఇంక ఇది ఏంటంటే కొంచెం నీసు వాసన వస్తూ ఉంటుందండి. మనకి కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి రొయ్యల కర్రీ చేసినప్పుడు మాత్రం. అయితే ఇక్కడ చూసారు కదా నర్వ్, ఇంకా అదైతే తీయాలన్నమాట. సో కింద ఉందనుకున్నాను కానీ కింద కాదండి, మిడిల్లో ఉంటుందన్నమాట. అయితే దాన్ని పైన ఇలా చాకుతో అయితే కట్ చేసి అయితే తీసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇంకా చాకుతో అయితే కట్ చేసి ఇంకా అన్నీ కూడా తీసాను. చాలా టైం అయితే పట్టిందండి ఇవన్నీ తీయడానికి. ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. సో ఎంత వాష్ చేసినా నీ స్మెల్ అనేది కొంచెం పోదనమాట. సో ఇంకా ఇక్కడ చేతులు కూడా స్మెల్ వస్తాయని చెప్పేసి కొంచెం లిక్విడ్ అయితే వేసుకొని వాష్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. పసుపు యాడ్ చేసుకొని కూడా ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. ఇంకా వాష్ చేసిన తర్వాత అయితే ఇంకా
ప్రాన్స్‌ని అయితే నేను మ్యాగ్నేట్ చేయబోతున్నానండి. ఇంకా నేను హ్యాండ్స్ అయితే యూజ్ చేయలేదనమాట. మళ్ళీ హ్యాండ్స్ యూజ్ చేస్తే స్మెల్ వస్తుందని చెప్పేసి ఇంకా స్పూన్‌తో అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ అన్ని రొయ్యలు కూడా. ఇంకా ఇప్పుడు మ్యాగ్నేట్ చేయడం కోసం అయితే ఫస్ట్ ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే యూజ్ చేశాననమాట. సో లెమన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రాన్స్ నీసు వాసన అనేది రాకుండా అయితే ఉంటుందండి. ఇంకా అవి రెండు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టండి. ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయట్లేదండి. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే కర్డ్ అయితే యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేశానండి. ఇంక ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకా మనం ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. రొయ్యలకి మొత్తం కారం, పసుపు ఇవన్నీ పట్టేలాగైతే బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక 25 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అలాగే దాంతోపాటు బాస్మతి రైస్ మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నాం కదా, సో ఆ బాస్మతి రైస్ కూడా వాష్ చేసేసుకొని అది కూడా ఒక 25 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో అయితే ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి. మరీ ఎక్కువగా కూడా చేయట్లేదన్నమాట. ఈ ప్రాన్స్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అందుకే చాలా తక్కువ అమౌంట్ అయితే చేస్తున్నాను. సో మార్నింగ్కి వస్తే చాలు అన్నట్టయితే చేశాను ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా దాంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒకటి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి, ఒకటి వచ్చేసి కర్రీ చేయడానికి అయితే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ 2 ఆనియన్స్ అయితే పొడుగ్గా అయితే చాప్ చేసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నానండి. ఇంకా ఇంతేనండి. వీటితో మనం ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టేసుకొని హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తున్నాను. హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫస్ట్ చేసుకుంటున్నాను. సో దానికోసం అయితే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద అయితే ఇంకా ఒక గిన్నెలోకి అయితే వాటర్ పోసేసుకొని హీట్ అయ్యేదాకా అయితే వెయిట్ చేశాను. హీట్ అయిన తర్వాత దీంట్లోకి కసూరి మేతి, షాజీరా, ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఇది మనకి మరిగే అంతవరకు అయితే మూత పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను. ఆలోపు అయితే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నెమ్మదిగా అయితే కలర్ అయితే చేంజ్ అవుతున్నాయండి. సో వన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా వీటిని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నాకు అన్నీ కూడా చక్కగా మంచి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా వీటిని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఈ వాటర్లో అయితే నేను పుదీనా, కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయానండి. సో ఇప్పుడైతే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. సో ఆ ఫ్లేవర్ అనేది చక్కగా వాటర్కి అయితే పడుతుందన్నమాట. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసినప్పుడు పుదీనా, కొత్తిమీర ఉంటే చాలండి, చాలా బాగా బిర్యానీ అనేది వస్తుందన్నమాట. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే గీ అయితే కరిగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, ఒక ఇలాచి అండ్ అలాగే 2 లవంగాయలు తీసుకున్నాను. కొంచెం చెక్క అయితే కూడా వేసుకున్నాను అనమాట. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఒక ఆనియన్ అయితే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు అయితే ఇక్కడ మనకి మంచిగా వాటర్ అయితే మరుగుతున్నాయండి. సో పుదీనా కానీ కొత్తిమీర కానీ మంచిగా ఆ రసం కూడా మొత్తం వాటర్లోకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడైతే దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక మనం ప్రాన్స్ని మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా, సో అది ఇది ఈక్వల్గా అయితే అంటే ఫైనల్గా మనకి సరిపోయేలాగైతే వేసుకోవాలన్నమాట. సో కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదండి, బట్ ఎక్కువ అవ్వకూడదు అనమాట. సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకొని ఒక 70% అయితే కుక్ అవ్వనివ్వాలి. రైస్ 70% కుక్ అయ్యే లోపు అయితే ఇక్కడ నేనైతే కసూరి మేతి అయితే యాడ్ చేశానండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత. సో కసూరి మేతి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసిన ప్రాన్స్ అంతా కూడా నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను.
షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఆనియన్స్ అవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని లైట్గా మనకి అక్కడ ప్రాన్స్ అయితే కుక్ అవుతుంది కదా, ఇంకా అక్కడ రైస్ కూడా మనకి 70% అయితే అయిపోయింది. ఇంకా దాన్ని అయితే నేను ఇలా స్ట్రైనర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. రైస్ అండ్ వాటర్ అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా బిర్యానీ పొడి పొడిలాగా వస్తుందండి. మనం డైరెక్ట్గా చేస్తే ఏంటంటే కొంచెం లిక్విడ్ లాగా అయితే వస్తుందన్నమాట. ఇది నేను సపరేట్గా చేశాను కాబట్టి మంచిగా పొడి పొడిలాగా అయితే వచ్చిందండి నాకు బిర్యానీ. ఇక్కడ ఏంటంటే మనం ప్రాన్స్ని కొంచెం ఈవెన్ లాగా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద ఇంకా మనం ఈ రైస్ని అయితే పెట్టేసుకోవాలి. రైస్ అంతా కూడా వేసేసిన తర్వాత దాని మీదకైతే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత దాని మీదకి కొంచెం పుదీనా కొత్తిమీర అయితే మిక్స్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇంకా లైట్గా మనం 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మార్నింగ్ అయితే మేము లెమన్స్ అయితే తేవడం మర్చిపోయామండి. సో ఇప్పుడు లెమన్ అయితే అవసరం వచ్చిందనమాట. ఇంకా మా వారైతే వెళ్ళి లెమన్స్ అండ్ అలాగే దాంతోపాటు అవకాడో అయితే తీసుకొచ్చారు. అవకాడో అయితే చాలా పచ్చిగా ఉందన్నమాట. సో ఇది ఇంకా బయట పెడితే పండుతుంది. సో ఇంకా బయట అయితే పెట్టేశాను. ఇందాక పెట్టుకున్న ఇలా బుట్టలో అయితే పెట్టుకున్నాను. లెమన్స్ అయితే మంచిగా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ఇలా గ్రీన్ కలర్గా ఉన్న లెమన్స్లో వాటర్ అయితే బాగా వస్తుంది అనమాట. నిమ్మరసం అనేది చాలా బాగా అయితే వస్తుంది. మనం ఒకసారి దేంట్లో అన్నా యూస్ చేసేటప్పుడు జస్ట్ ఇలా నేల మీద ఇలా ప్రెస్ చేస్తే మనకి మంచిగా అయితే రసం అయితే వస్తుంది. ఇంక ఇప్పుడైతే నేను పప్పాయ చాలా పండిపోయిందని చెప్పాను కదండి. సో ఫస్ట్ పప్పాయ అయితే పీల్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని బాక్స్లో పెడదామని చెప్పేసి ఇంకా మనకి ప్రాన్స్ బిర్యానీ అయ్యేలోపు అయితే ఇంకా నేను ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ మొత్తం అయితే పీల్ చేసుకుంటున్నాను. ఒక దగ్గర ఏంటంటే కొంచెం మనకి కాయ కింద పడితే డాగు పడినట్టు ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఆ పార్ట్ అంతా కూడా తీసేసాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అది డాగు పడిందనమాట. ఇంకా కొంచెం బాగా పండిపోయిందిలేండి పొప్పడికాయ. ఇంకా మనకి ఎక్కువ రోజులు కూడా ఇది ఉండదు, తొందరగా అయితే అవగొట్టేసుకోవాలి. ఇంకా దీన్ని నేను స్మూతీలలోనో లేకపోతే మార్నింగ్ స్నాక్స్లలోనో అయితే తీసుకోవాలి. కట్ చేశానండి. లోపల చూసారు కదా ఎన్ని గింజలు వచ్చాయో. చిన్నప్పుడు నేను ఆ గింజల్ని చూసి అయితే పురుగులు అనుకునేదాన్ని అనమాట. ఇదొకటి అండ్ అలాగే వాటర్ మెలన్ కూడా లోపల సీడ్స్ని చూసైతే నేను పురుగులు అనుకొని అసలు తినకపోయేదాన్ని నేను. ఇక్కడైతే సీడ్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకొని అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. బాక్స్ అయితే నిండిపోయిందండి. సో ఇంకా కొంచెం హాఫ్ పీస్ ఉంటే అది ఇలా పొడుగ్గా ముక్కలుగా చేసేసుకొని అయితే ఇంకా మేమైతే తినేసామన్నమాట. ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి. సో అయిపోయిన తర్వాత కూడా నేను మూత తీయకుండా దాన్ని ఒక 10 మినిట్స్ పాటు అయితే అలాగే వదిలేసానండి. ఇంకా మంచిగా అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఫైనల్గా ప్రాన్స్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా కుదిరిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. మా వారైతే ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం అవసరమా అన్నట్టయితే అన్నారు. బట్ తిన్న తర్వాత ఆయనే అన్నారనమాట, చాలా బాగుంది, బాగా కుదిరింది అని చెప్పేసి. మసాలా కానీ స్పైసెస్ కానీ మనకి ఘాటు కానీ మంచిగా మనకి తగ్గట్టుగా ఇంట్లో ఎలా తింటామో అలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకొని తింటాం కదండి. సో దానికన్నా ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బెటర్. సో నాకైతే ప్రాన్స్ బిర్యానీ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ ఇంకా మంచిగా ఇంట్లోనే అయితే చేసుకోవచ్చు నేను. సో కర్రీ అయితే నాకు ఎలాగో వచ్చండి, బిర్యానీ అయితే ట్రై చేయలేదన్నమాట. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా అది కూడా వచ్చేసింది నాకు. పీసెస్ అయితే మంచిగా అయితే కుక్ అయ్యాయండి. చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా వచ్చిందో అసలుకి. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా ప్రాన్స్ బిర్యానీ అయితే చేసుకొని తిన్నామండి. అప్పుడప్పుడు సీ ఫుడ్ కూడా మనం తినాలండి. అది కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. రెగ్యులర్గా తినకుండా ఇలా అప్పుడప్పుడు. మేమైతే సీ ఫుడ్ తిని చాలా మంత్స్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈరోజు అయితే తిన్నాము. అందుకే నేను మా వారు వద్దన్నా కానీ నేను అడిగి మరీ తెచ్చుకున్నాను అనమాట. లేదు ఈరోజు తినాల్సిందే అని చెప్పేసి. సో మేమైతే సక్సెస్ఫుల్గా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి జ్యూస్ అయితే చేసుకోబోతున్నానండి. సో జ్యూస్ కోసం అయితే నేను ఇక్కడ 3 ఆరెంజెస్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. ఈ కాంబినేషన్స్లో అయితే ఈరోజు నేను జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మంచిగా కట్ చేసుకొని ఆరెంజెస్ని కూడా సపరేట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దీంట్లో అయితే నేను ఏమి యాడ్ చేయట్లేదు. ఆరెంజ్ అండ్ అలాగే క్యారెట్ ఇవి రెండే యాడ్ చేసి అయితే జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. వీటిని అయితే ఇక మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే మనం.
ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి, మంచిగా గ్రైండ్ అయిపోయిందనమాట. అయితే మనం ఆరెంజెస్ డైరెక్ట్గా వేసాం కదండి, అంటే విడదీసి వేసాం కదా, దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా, మనం మిక్సీ జార్లో వేస్తే ఏంటంటే అవి నలిగిపోయి కొంచెం చేదు రావడం అనేది అయితే జరుగుతుంది. సో అందుకే షుగర్ కావాలనుకున్న వాళ్ళైతే షుగర్ అయితే వేసుకోండి. ఒకవేళ చేదు మాకు నచ్చదు అనుకున్న వాళ్ళైతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. బట్ నేనైతే అలానే తాగేసాను అనమాట. నాకు కొంచెం చేదు వచ్చినా కానీ నేను అలానే తాగేసాను. బట్ మీరైతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేను షుగర్స్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను అనమాట, అందుకే ఇంకా నేనైతే షుగర్ వేసుకోలేదు. ఇంకా గ్రైండ్ చేసిన దాన్ని అయితే ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకున్నానండి. ఫిల్టర్ చేసుకున్నాక మిగతాది ఉంటుంది కదా, సో దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నానండి. నేను క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా మళ్ళీ ఎక్స్ట్రా వచ్చిన పిప్పిని కొంచెం వాటర్ పోసి చేసుకుంటే ఏంటంటే మనకి వేస్ట్ అవ్వకుండా కొంచెం పిప్ అనేది వస్తుందన్నమాట, ఎక్కువగా రాకుండా. ఇంక ఇక్కడైతే మొత్తం నేను జ్యూస్ అయితే సపరేట్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు జ్యూస్ అయితే నా ఒక్కదానికేనండి. ప్రజెంట్ మా వారైతే ఇంట్లో లేరు, తనైతే ఆఫీస్కి వెళ్ళారనమాట. ఇంకా నా ఒక్కదానికైతే ప్రిపేర్ చేసుకున్నాను. క్యారెట్కి కానీ బీట్రూట్కి కానీ ఇలా ఆరెంజెస్ కానీ మనకి సపరేట్ జ్యూసెస్ అయితే దొరుకుతాయి. అలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి చేదు అనేవి రావన్నమాట. ఇంకా నేనైతే గ్లాస్లో ఫిల్ చేసేసుకొని నా ఈవినింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నైట్ వచ్చేసి మా వారు, నేను బాక్స్ అయితే పెట్టేశానండి. మార్నింగ్ ప్రాన్స్ బిర్యానీ చేశాను కదా, సో దాంట్లో అయితే తనకి సరిపోయేంత అయితే మిగిలిందనమాట. తనకి ఇంకా అది బాక్స్లో అయితే పెట్టించేశాను. నా దగ్గర పెసరట్టు బ్యాటర్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇవి వేసేసుకుందాంలే అని చెప్పేసి ఈరోజు నేను నైట్కి పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరో హెల్తీ డే వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తానమాట. సో నైట్ పెసరట్టు విత్ అల్లం చట్నీ అండ్ అలాగే కర్డ్తో అయితే నా డే అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.